హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోను పునుగుల బండి దగ్గర పునుగులతో పాటు ఒక టమాటో చట్నీని ఇస్తారు కదా, ఆ టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టమాటో చట్నీ కోసమని మీడియంగా ఉండేవి 3 టమాటాలు కట్ చేసి తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలను వేసుకున్నాను. వీటిని ఒక కడాయిలోకి తీసుకొని దానిలో ఒక గ్లాస్ నీళ్లు, రుచికి తగినంత ఉప్పు, ఒక్క పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి ఈ టమాటాలని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వండి. చూసారా, ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. టమాటాలని తీసిన తర్వాత వాటర్ ఉండే కదా, ఈ వాటర్ని పారిపోయకండి. ఈ వాటర్ని కూడా చట్నీలో యూజ్ చేస్తాము. ఈ వాటర్ని పక్కన పెట్టుకొని ఈ టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ టమాటా మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే 3 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత టమాటాలని ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా గిన్నెలో పోసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, పునుగుల బండి మీద ఇచ్చేటువంటి పల్చడి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీనికి తాలింపు అలా ఏం అవసరం లేదండి. ఈ చట్నీని మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.